this video, I am going to explain about system call. So, system call అనే కాన్సెప్ట్ చెప్పే ముందు మనకు ఆల్రెడీ వి నో ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సో, ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మనకి హార్డ్వేర్ ఉంటుంది. ఈ హార్డ్వేర్ పైన మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటి ఇన్స్టాల్ చేస్తాం. ఈ ఆపరేటింగ్ సిస్టంలో మెయిన్గా మనకి కెర్నల్ అనేది ఒక పార్ట్ అని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజర్స్. సో మనకి సిస్టమ్ కాల్ అంటే ఏం చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కెర్నల్ గురించి చెప్పాను. కెర్నల్ అంటే ఏం చెప్తుంది? అప్లికేషన్ సాఫ్ట్వేర్కి హార్డ్వేర్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్ లాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పాను. సో కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్ యాజ్ అన్ ఇంటర్ఫేస్ బిట్వీన్ యువర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్. ఇప్పుడు మనకి అప్లికేషన్ సాఫ్ట్వేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదన్నా నీ యొక్క ప్రాసెస్కి హార్డ్వేర్ కావాలి అంటే డైరెక్ట్గా నువ్వు ఈ ప్రాసెస్కి హార్డ్వేర్ అనేది రాదు. ఈ ప్రాసెస్ ఏం చేయాలి? కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలి. ఈ కెర్నల్కి ఎలా రిక్వెస్ట్ చేస్తాము అంటే త్రూ సిస్టమ్ కాల్స్ ద్వారా. సో సిస్టమ్ కాల్స్ ద్వారా కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడు కెర్నల్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన హార్డ్వేర్ రిసోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ ప్రాసెస్కి. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సపోజ్ హార్డ్ డిస్క్లో మన ఫైల్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో నేను ఒక ఫైల్ని క్లిక్ చేశాను. ఒక ఫైల్ని క్లిక్ చేయగానే అది వెళ్ళి ఎక్కడ పడుతుంది? ర్యామ్లో పడుతుంది. సో ర్యామ్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను? ఈక్వల్ నెంబర్ ఆఫ్ సెల్స్ కింద డివైడ్ అయి ఉంటుంది అని చెప్పాను. ప్రతి సెల్కి ఒక అడ్రస్ ఉంటుంది అని చెప్పాను. అలానే దీంట్లో సిస్టమ్ ఆన్ చేసినమ్మటే కెర్నల్ అనేది ఆల్రెడీ లోడ్ అయి ఉంటుంది అని చెప్పాను. దీన్ని కెర్నల్ స్పేస్ అంటాం. ఈ కెర్నల్ మెమరీ ఏరియా రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా ఏమవుతుందని చెప్పాను? యూజర్ స్పేస్. సో ఎప్పుడైతే నువ్వు సపోజ్ హార్డ్ డిస్క్లో ఒక ఫైల్ ఉంది, ఈ ఫైల్ని నువ్వు క్లిక్ చేసావు. ఈ ఫైల్ని క్లిక్ చేయగానే ఈ ఫైల్ వెళ్ళి ఎక్కడ పడుతుంది? ర్యామ్లో పడుతుంది. అంటే ఈ ఫైల్ వెళ్ళి ర్యామ్లో పడేసేది ఎవరు? ప్లేస్ చేసేది కెర్నల్. అంటే ఈ ఫైల్ని కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలంటే ఏదో ఒక సిస్టమ్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేయాలి. అంటే దీనికి ఒక ప్రాసెస్ క్రియేట్ అయితేనే నీకు ర్యామ్లో ప్లేస్ అవుతుంది. ఒక ప్రాసెస్ అనేది క్రియేట్ చేయాలి అంటే సిస్టమ్ కాల్ కావాలి. సో త్రూ సిస్టమ్ కాల్ ద్వారా అంటే త్రూ సిస్టమ్ కాల్ ద్వారా నీ యొక్క ఫైల్ని తీసుకెళ్ళి నీకు ర్యామ్లో ప్లేస్ అవుతుంది. సపోజ్ ఇది P1 అనే ఒక ప్రాసెస్, ఈ ఫైల్కి ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది. అది ఎక్కడ క్రియేట్ అయింది? యూజర్ స్పేస్లో క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు ఒక ప్రాసెస్ క్రియేట్ అయింది. ఈ పర్టికులర్ ప్రాసెస్కి సపోజ్ మానిటర్ కావాలి. అంటే ఆ ప్రాసెస్ వచ్చిన అవుట్పుట్ అనేది మానిటర్లో డిస్ప్లే చేయాలి. మానిటర్లో డిస్ప్లే చేయాలంటే ఆ మానిటర్కి సంబంధించిన అవుట్పుట్ కంటెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? కెర్నల్ స్పేస్లో ఉంటుంది. అంటే ఈ కెర్నల్ స్పేస్లో ఆ అవుట్పుట్ని డిస్ప్లే చేసే సంబంధించిన ప్రొసీజర్ అనేది ఇక్కడ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఈ యూజర్ స్పేస్ నుంచి ఈ కెర్నల్ స్పేస్కి రిక్వెస్ట్ వెళ్ళాలి. దేని ద్వారా వెళ్ళాలి? త్రూ సమ్ సిస్టమ్ కాల్స్ ద్వారా వెళ్ళాలి. అంటే సిస్టమ్ కాల్ ద్వారా ఈ ప్రాసెస్కి ఏదైతే అవసరమో అది కెర్నల్ స్పేస్లో ఉంటుంది. ఆ కెర్నల్ స్పేస్లో ఉండేదాన్ని సిస్టమ్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆ కెర్నల్ ఏం చేస్తుంది? దానికి కావాల్సిన కంటెంట్ ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఫర్దర్గా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. సో ఇలా మనకి నీ దగ్గర ఏవైతే ఫైల్స్ ఉంటాయో ఈ ఫైల్ అనేది నువ్వు క్లిక్ చేయగానే ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి. ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి అంటే ముందు కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలి. అప్పుడు కెర్నల్కి దేని ద్వారా రిక్వెస్ట్ చేయాలంటే సిస్టమ్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి హార్డ్ డిస్క్లో ఉంచి నీ యూజర్ స్పేస్లో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి సిస్టమ్ కాల్ కావాలి. అలానే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నీకు ఏదన్నా నీ వచ్చే కంటెంట్ అనేది అవుట్పుట్లో డిస్ప్లే అవ్వాలి, అంటే మానిటర్లో డిస్ప్లే అవ్వాలి. దానికి సంబంధించిన లాజిక్ అంటే అదంతా కూడా కెర్నల్ అడ్రస్ స్పేస్లో ఉంటుంది. సో ఈ కెర్నల్ అడ్రస్ స్పేస్లో కావాలంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి నువ్వు సిస్టమ్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తే కావాల్సిన కంటెంట్ వస్తుంది మనకి. అలానే ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి సి ప్రోగ్రామ్ మీరు ఒకటి రాశారనుకోండి. ఈ సి ప్రోగ్రాంలో మీరు ప్రింట్ఎఫ్ అంటారు. ప్రింట్ఎఫ్ అనగానే మనకి మానిటర్ మీద డిస్ప్లే అవ్వాలి. కానీ యాక్చువల్గా ఈ ప్రింట్ఎఫ్ అనేది సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఒక లైబ్రరీ ఫంక్షన్. ఈ లైబ్రరీ ఫంక్షన్కి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అంటే దీనికి రైట్ అనే సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయ్యింది. అంటే ఇక్కడ మనకి ఈ సి ప్రోగ్రామ్ ఈ లైన్ రాగానే ఇది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ప్రింట్ఎఫ్ అని ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో దీనికి బ్యాక్ అండ్ రైట్ అంటే రైట్ అనే సిస్టమ్ కాల్కి సంబంధించిన లాజిక్ ఏదైతే ఉందో ఆ లాజిక్ ఎగ్జిక్యూట్ అయ్యింది.
ఏది అదంతా కూడా ఎక్కడ ఉంటుంది, కెర్నల్ స్పేస్లో ఉంటుంది. ఆ కెర్నల్ స్పేస్లోంచి ఆ పర్టికులర్ రైట్ అనే ఫంక్షన్ డెఫినేషన్ ఇక్కడ ఉంటుంది, దాన్ని నువ్వు తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేస్తావు. అప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేయగానే నీకు స్క్రీన్ మీద అవుట్పుట్లో అది డిస్ప్లే అవుతుంది. అంటే ఈ ప్రింట్ఎఫ్ లోపల ఏదైతే రాసావో అది. అలానే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు లైనెక్స్లో డైరెక్ట్గా రైట్, రీడ్ ఈ ఫంక్షన్స్ అనేవి డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. మీకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో డైరెక్ట్గా సిస్టమ్ కాల్స్ వాడుకోవచ్చు. కానీ మనకి సి ప్రోగ్రామింగ్లో ఇలాంటివన్నీ హై లెవెల్. ఈ హై లెవెల్కి ఇవి లైబ్రరీ ఫంక్షన్స్లో ఉంటాయి. ఈ లైబ్రరీ ఫంక్షన్స్ బ్యాక్ ఎండ్లో ప్రింట్ఎఫ్ అంటే మళ్ళీ ఏమవుతుంది, ఇండైరెక్ట్గా రైట్. ఈ రైట్ అనేది ఎక్కడ ఉంటుంది, కెర్నల్ అడ్రస్ స్పేస్లో ఉంటుంది. అంటే ఈ కెర్నల్ అడ్రస్ స్పేస్లో ఉంటుంది కాబట్టి అది దీని నుంచి ఈ ప్రింట్ఎఫ్ నుంచి ఇక్కడికి రిక్వెస్ట్ చేసుకోవాలి. రిక్వెస్ట్ చేయాలంటే ఒక సిస్టమ్ కాల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. మరి సిస్టమ్ కాల్స్ అనేవి అంటే ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వాలన్నా సిస్టమ్ కావాలి. ప్రాసెస్ క్రియేట్ చేసేది కెర్నలే, కానీ కెర్నల్కి ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి అనే దానికి నీకు ఒక సిస్టమ్ కాల్ కావాలి. ఆ సిస్టమ్ కాల్ ఉంటేనే కెర్నల్కి తెలుస్తుందో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలి అని. అలానే ఒక ప్రాసెస్ని టెర్మినేట్ చేయాలనుకోండి, అది కూడా త్రూ సిస్టమ్ కాల్ ద్వారానే రిక్వెస్ట్ ఇస్తావు. అప్పుడు కెర్నల్ అనేది దాన్ని ఆ పర్టికులర్ ఎగ్జిట్ అనే సిస్టమ్ కాల్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ని బట్టి సిస్టమ్ కాల్స్ ఉంటాయి. అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫంక్షన్స్ చెప్పాను, ప్రాసెస్ మేనేజ్మెంట్ అని, మెమరీ మేనేజ్మెంట్, ఫైల్ మేనేజ్మెంట్. ప్రాసెస్ మేనేజ్మెంట్లో మనం ఏం చేస్తాం, ఒక ప్రాసెస్ని ఎలా క్రియేట్ చేయాలి, అలానే ఒక ప్రాసెస్కి ఇంకో ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ ఎలా జరగాలి, ప్రాసెస్ క్రియేట్ అయిన తర్వాత ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ పాయింట్స్ డిస్కస్ చేసాం. అంటే ప్రాసెస్ క్రియేట్ అవ్వడానికి ఒక సిస్టమ్ కాల్ కావాలి. విండోస్లో ప్రాసెస్ క్రియేట్ చేయడానికి సపరేట్ సిస్టమ్ కాల్ ఉంటుంది. అలానే లైనెక్స్లో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి సపరేట్ సిస్టమ్ కాల్ ఉంటుంది. అంటే వాళ్ళు నేమ్స్ అలా పెట్టుకున్నారు. అంటే దాని ఇంప్లిమెంటేషన్ బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ క్రియేట్ చేయడానికి లాజిక్ రాస్తారు. ఆ లాజిక్ వాడి ఇష్టం వచ్చి నేమ్ పెట్టుకోవచ్చు. నువ్వు ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేశారనుకోండి, నీకు కావాల్సిన నేమ్ ఒకటి పెట్టుకున్నా. అంటే ప్రాసెస్ క్రియేట్ చేయడానికి నువ్వు ఏదో సమ్ ఎక్స్ అనే పేరు పెట్టుకున్నావు, అంటే అది ప్రాసెస్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ కాల్. సో అలా నీకు నచ్చిన పేర్లు పెట్టుకోవచ్చు. అలా మనకి విండోస్లో, లైనెక్స్లో ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి దానికి సపరేట్ సిస్టమ్ కాల్ ఉంటుంది, లైనెక్స్లో సపరేట్ సిస్టమ్ కాల్ ఉంటుంది. ఒక ప్రాసెస్కి ఇంకో ప్రాసెస్కి మధ్య కమ్యూనికేషన్ జరగడానికి దానికి సపరేట్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. కానీ మెయిన్ పర్పస్ ఒకటే. సిస్టమ్ కాల్ ఒక పర్పస్ ఏంటంటే నీ దగ్గర ఏదన్నా ఒక ప్రాసెస్కి నీకు ఏదైనా హార్డ్వేర్ రిసోర్సెస్ కావాలి అంటే నువ్వు కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలి. దేని ద్వారా కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలంటే త్రూ సిస్టమ్ కాల్స్ ద్వారా మాత్రమే కెర్నల్కి రిక్వెస్ట్ చేయగలం. ప్రాసెస్ క్రియేట్ చేయాలన్నా సిస్టమ్ కాల్ ద్వారానే రిక్వెస్ట్ చేస్తావు. ప్రాసెస్ టెర్మినేట్ చేయాలన్నా సిస్టమ్ కాలే. లేదా ఒక ప్రాసెస్కి ప్రింటర్ కావాలి. సో ప్రింటర్ కావాలంటే అది ఒక అవుట్పుట్ డివైస్. సో ఆ అవుట్పుట్కి సంబంధించి నీ అవుట్పుట్ దాంట్లో డిస్ప్లే అవ్వాలంటే దానికి సంబంధించి రిక్వెస్ట్ చేయాలి. దానికి ఒక సిస్టమ్ కాల్ ఉంటుంది. ఆ సిస్టమ్ కాల్ కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తే అప్పుడు కెర్నల్కి అర్థం అవుతుంది. దాని ప్రకారం ఆ హార్డ్వేర్ని ఆ ప్రాసెస్కి అలొకేట్ చేస్తుంది. సో ఏదైనా కానీ సిస్టమ్ కాల్ ద్వారా మాత్రమే కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తాం. అప్పుడు కెర్నల్కి అది అర్థమైద్ది. ఆ సిస్టమ్ కాల్ వచ్చింది అంటే సో ఈ సిస్టమ్ కాల్ని బట్టి ఒక ప్రాసెస్ క్రియేట్ అవ్వాలి. సపోజ్ ఎగ్జిట్ అనే సిస్టమ్ కాల్ వచ్చింది అనుకోండి కెర్నల్కి, ఒక ప్రాసెస్ టెర్మినేట్ అవ్వాలి అని దాని మీనింగ్. సో దాన్ని బట్టి అర్థమవుతుంది. దీన్ని బట్టి మనకి ఫైనల్గా సిస్టమ్ కాల్ అంటే ఇక్కడ ఏం రాస్తుంది చూడండి. సిస్టమ్ కాల్ ఈజ్ ఏ వే ఫర్ ప్రోగ్రామ్ టు రిక్వెస్ట్ ఏ సర్వీస్ ఫ్రమ్ ది ఓఎస్. ఓఎస్ అంటే ఇక్కడ కెర్నల్ అని. అంటే నీ యొక్క ప్రోగ్రామ్ ఏం చేస్తుంది, ఈ కెర్నల్కి ఒక రిక్వెస్ట్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్నే ఇక్కడ ఏమంటున్నాం మనం, కెర్నల్ సిస్టమ్ కాల్ అంటున్నాం. అలానే ఇక్కడ చూడండి, సిన్స్ ప్రోగ్రామ్ రన్ ఇన్ ఏ రిస్ట్రిక్టెడ్ ఎన్విరాన్మెంట్ కాల్ యూజర్ మోడ్. నీ ప్రోగ్రామ్ అనేది ఏ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది, యూజర్ మోడ్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇది యూజర్ స్పేస్ అంటాం, ఇది కెర్నల్ స్పేస్ అంటాం. సో నీకు కావాల్సిన హార్డ్వేర్ డివైస్ అన్ని మీకు ఒక ప్లేస్లో ఉంటే ఆ హార్డ్వేర్ డివైస్ని యాక్సెస్ చేసేది కెర్నల్ కాబట్టి, అంటే నువ్వు యూజర్ ప్రాసెస్ అనేది కెర్నల్కి రిక్వెస్ట్ చేయాలి త్రూ సిస్టమ్ కాల్ ద్వారా. సో ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి. దే కాంట్ డైరెక్ట్లీ యాక్సెస్ ద సిస్టమ్ రిసోర్సెస్ లైక్ హార్డ్వేర్. సో యూజర్ ప్రాసెస్ అనేది డైరెక్ట్గా హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి యూజర్ ప్రాసెస్ అనేది కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తాం సిస్టమ్ కాల్ ద్వారా. నెక్స్ట్ ఈ పాయింట్ చూస్తే, ఇన్స్టెడ్ దే యూజ్ ఎ సిస్టమ్ కాల్స్ టు ఆస్క్ ది ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ రన్స్ ఇన్ కెర్నల్ మోడ్ విత్ ఫుల్ యాక్సెస్ టు ది సిస్టమ్ టు పర్ఫార్మ్ ఎ టాస్క్ లైక్ రీడింగ్ ఆర్ రైటింగ్ ఎ ఫైల్. సపోజ్ నువ్వు ఒక ఫైల్ని రీడ్ చేయాలి. ఒక ఫైల్ని రీడ్ చేయాలి అంటే ఏ ఫైల్ని రీడ్ చేయాలనే దానికి ఆ ఫైల్ రీడ్ చేసేదానికి కెర్నల్ని అడగాలి, కెర్నల్కి రిక్వెస్ట్ చేసుకోవాలి. కెర్నల్కి ఎలా రిక్వెస్ట్ చేసుకోవాలంటే ఫైల్ రీడ్ అనే సిస్టమ్ కాల్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ కాల్ వెళ్తేనే అప్పుడు కెర్నల్కి అర్థమవుతుంది. అప్పుడు కెర్నల్ ఆ ఫైల్ని రీడ్ చేయగలుగుతుంది. అలానే ఒక ఫైల్లో కంటెంట్ నువ్వు రైట్ చేయాలన్నా కూడా నువ్వు డైరెక్ట్గా రైట్ చేయలేవు. అంటే నీ ప్రాసెస్ ఏం చేయాలి, కెర్నల్కి రిక్వెస్ట్ చేసుకోవాలి త్రూ సిస్టమ్ కాల్ ద్వారా. ఏ సిస్టమ్ కాల్, రైట్ అనే సిస్టమ్ కాల్. రైట్ అనే సిస్టమ్ కాల్ కెర్నల్ దగ్గరికి వెళ్తే
అప్పుడు దానికి ఏం అర్థమవుతుంది, ఒక ఈ పర్టికులర్ ఫైల్ని రైట్ చేయాలనే దానికి అర్థమవుతుంది. సో అలా సిస్టమ్ కాల్స్ ద్వారా చేస్తాం. అలా చూడండి ఇక్కడ మనకి రీడింగ్ కానీ, రైటింగ్ ఏ ఫైల్ కానీ, ఒక ప్రాసెస్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక ప్రాసెస్కి మెమరీ అలొకేట్ చేయటం, ఇదంతా కూడా అంటే ఇదంతా చేసేది కెర్నలే. కానీ కెర్నల్కి తెలియాలి ఏం చేయాలి అనేది, అందుకే సిస్టమ్ కాల్ ఇస్తున్నాం. ఈ సిస్టమ్ కాల్ వస్తే కెర్నల్కి ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలి, ఒక ప్రాసెస్ని టెర్మినేట్ చేయాలి, లేదా ఒక ప్రాసెస్కి మెమరీ అలొకేట్ చేయాలనేది తెలుస్తుంది దానికి. ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ప్రాసెస్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విండోస్కి సపరేట్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి అని చెప్పాను, లైనక్స్కి సపరేట్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. ఒక ప్రాసెస్ని క్రియేట్ చేయాలంటే విండోస్లో క్రియేట్ ప్రాసెస్ అనేది ఫంక్షన్ వాడతాం, ఫంక్షన్ కాల్. అదే లైనక్స్లో అయితే ఫోర్క్ అనేది వాడతాం. అలానే ఒక ప్రాసెస్ని ఎగ్జిట్ చేయాలి అంటే, టెర్మినేట్ చేయాలంటే ఎగ్జిట్ ప్రాసెస్. ఇక్కడికి వచ్చేసరికి EXIT. సో ఫంక్షనాలిటీ ఒకటే, ప్రాసెస్ని క్రియేట్ చేయాలి అనేది నీ గోల్. నువ్వు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఫోర్క్ అంటావు, ప్రాసెస్ని టెర్మినేట్ చేయాలంటే ఎగ్జిట్ అంటావు. ఇక్కడికి వచ్చేసరికి క్రియేట్ ప్రాసెస్ అంటావు విండోస్లో, ఇక్కడ ఎగ్జిట్ ప్రాసెస్ అంటాం. ఇవన్నీ మనం జస్ట్ బ్యాక్ ఎండ్లో అవన్నీ కాల్ అవుతూ ఉంటాయి. అలానే ఫైల్ మ్యానిపులేషన్లో ఒక ఫైల్ నేను క్రియేట్ చేయాలి, ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఫైల్ అంటాం, కానీ లైనక్స్లో ఓపెన్ అంటాం. అలానే ఒక ఫైల్లో నువ్వు ఏదైనా సంథింగ్ కంటెంట్ని రీడ్ చేయాలనుకున్నావు, రీడ్ ఫైల్, అది విండోస్. ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ రీడ్. అలానే రైట్ చేయాలంటే రైట్ ఫైల్ అంటాం, ఇక్కడ రైట్ అంటాం. అలానే ఒక ప్రాసెస్కి ఇంకో ప్రాసెస్ మధ్య కమ్యూనికేషన్ జరగాలంటే మనకి ఇక్కడ క్రియేట్ పైప్ అంటాం విండోస్లో, ఇక్కడికి వచ్చేసరికి పైప్ అనేది యూజ్ చేస్తాం, పైప్ ఫంక్షన్ కాల్. అలానే ప్రతి ఫైల్కి కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి. టోటల్గా మనకి 3 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, ఓనరు, గ్రూపు, అదర్స్ అని. మళ్ళీ ప్రతి యూజర్కి కూడా రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఉంటాయి. సో ఏ పర్టికులర్ పర్సన్కి అంటే ఏ యూజర్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, అంటే ఓనర్కి ఏం పర్మిషన్స్ ఇవ్వాలి, గ్రూప్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి, అలానే అదర్స్కి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి అనే దానికి మనకి లైనక్స్లో అయితే chmod అనే ఫంక్షన్ కాల్ వాడతాం. మరి ఇక్కడికి వచ్చేసరికి సెట్ ఫైల్ సెక్యూరిటీ అనే ఫంక్షన్ కాల్ వాడతాం. ఇది ఏంటంటే ఒక ఫైల్కి పర్మిషన్ సెట్ చేయడం, ఏ యూజర్కి ఏంటని. ఇలా మనకి ఇవే కాదు, ఇంకా మనకి డిస్క్ని యాక్సెస్ చేసేటప్పుడు డివైస్ కంట్రోల్స్కి సంబంధించి మనకి ఏమేమి ఉంటాయి, ఇన్పుట్ డివైజెస్కి, అవుట్పుట్ డివైజెస్కి, విండోస్లో ఏమేమి సిస్టమ్ కాల్స్ ఉంటాయి, లైనక్స్లో ఏమేమి సిస్టమ్ కాల్స్ ఉంటాయి. ఇలా మనకి ఓన్లీ ఇప్పుడు ప్రాసెస్ కంట్రోల్ ఈ రెండే కాదండి, ఆల్మోస్ట్ ఒక 10 to 15 ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి మీరు చూస్తే అర్థమవుతుంది. సో మెయిన్గా నాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి విండోస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో దేనికి దానికి సపరేట్ సిస్టమ్ కాల్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకున్నారు, ఇంప్లిమెంటర్ని బట్టి ఉంటుంది. కానీ సిస్టమ్ కాల్ యొక్క పర్పస్ ఒకటే. సిస్టమ్ కాల్ యొక్క పర్పస్ ఏంటి, నీ యొక్క ప్రాసెస్ అనేది హార్డ్వేర్తో ఇంటరాక్ట్ అవ్వలేదు కాబట్టి కెర్నల్కి రిక్వెస్ట్ చేస్తావు. కెర్నల్కి దేని ద్వారా రిక్వెస్ట్ చేస్తావు, త్రూ సిస్టమ్ కాల్స్ ద్వారా. ఆ సిస్టమ్ కాల్ వస్తే కెర్నల్కి తెలుస్తుంది, దాని ప్రకారం కెర్నల్ ఏ హార్డ్వేర్ ఏ రిసోర్స్ ఇవ్వాలనేది తెలుస్తుంది, దాని ప్రకారం అలొకేట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. అలానే మనకి ఈ సిస్టమ్ కాల్స్లో మనకి ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ ద్వారా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫోర్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయడం, క్రియేట్ ఏ న్యూ ప్రాసెస్. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్ అన్నాను, ఓపెన్ కర్లీ బ్రేస్, ఫోర్క్ అన్నాను, ప్రింట్ఎఫ్, హాయ్ అన్నాను. ఇలా ఒక 2 లైన్స్ కోడ్ రాస్తాను. ఇక్కడ యాష్ ఇంక్లూడ్ stdlib.h హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఒక ప్రాసెస్ క్రియేట్ చేశాను. ఈ ఫోర్క్ ఈజ్ ఈక్వల్ టు అని నేను ఇంట్ స్పేస్ PID అంటున్నాను. దీని మీనింగ్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫోర్క్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ చేయటం, క్రియేట్ ఏ న్యూ ప్రాసెస్. సో క్రియేట్ ఏ న్యూ ప్రాసెస్ అన్నప్పుడు ఒక ప్రాసెస్ కానీ ఎప్పుడైతే క్రియేట్ అయ్యిద్దో ఇదొక ఫంక్షన్. ఏదైనా ఒక ఫంక్షన్ ఉంటే దానికి ఏదో ఒకటి రిటర్న్ చేయాలి. నీకు ఈ ఫోర్క్ అంటే ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ చేసింది. న్యూ ప్రాసెస్ కూడా ఏం క్రియేట్ చేస్తుంది అంటే ఇక్కడ ఏదైతే కోడ్ ఉందో సేమ్ ఇలాంటి డూప్లికేట్ కాపీ ఇంకోటి క్రియేట్ అయ్యింది. దీని పేరెంట్ అంటాం, ఇది చైల్డ్ అంటాం. అంటే సేమ్ మళ్ళీ మెయిన్ వస్తుంది, మళ్ళీ ఓపెన్ కర్లీ బ్రేస్, ఇంట్ స్పేస్ PID ఈజ్ ఈక్వల్ టు ఫోర్క్ అని ఉంటుంది, మళ్ళీ ప్రింట్ఎఫ్, హాయ్ అని ఉంటుంది. ఎప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయితే ఈ ఫోర్క్ అంటే ఏమవుతుంది, ఒక న్యూ ప్రాసెస్ ఒకటి క్రియేట్ అయ్యింది, అంటే ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. ఎప్పుడైతే చైల్డ్ ప్రాసెస్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది ఒక ప్రాసెస్, ఈ ప్రాసెస్కి చైల్డ్ ప్రాసెస్ అంటే సేమ్ డూప్లికేట్ కాపీ ఒకటి క్రియేట్ అయ్యింది. ఓకే, క్రియేట్ అయింది.
క్రియేట్ అయ్యింది ఎప్పుడైతే ఒక న్యూ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ అనేది క్రియేట్ అయిందో ఇక్కడ ఈ ఫోర్క్ అనేది ఏమి రిటర్న్ చేస్తుందని చెప్పాను, ఒక ఐడిని రిటర్న్ చేస్తుంది. ఈ ఫోర్క్లో మొత్తం కూడా ఒకటి పిఐడి వాల్యూ అనేది 0 రావచ్చు, పిఐడి వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ రావచ్చు, లేదా పిఐడి వాల్యూ అనేది 0 కంటే తక్కువ కూడా రావచ్చు. వీటి మీనింగ్స్ ఏంటో తెలియాలి. ప్రాసెస్ ఐడి కానీ 0 వచ్చింది అంటే ఈ ఫోర్క్ 0 అనే వాల్యూని కానీ రిటర్న్ చేస్తే పిఐడిలోకి 0 వస్తే దాని మీనింగ్ ఏంటంటే దీనికి ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయింది అని, ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయినట్టు. అలానే పిఐడి వాల్యూ కానీ 0 కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే -1 -2 అలా వస్తే అప్పుడు అసలు చైల్డ్ ప్రాసెస్ అనేది జనరేట్ అవ్వనట్టు, చైల్డ్ ప్రాసెస్ అసలు క్రియేట్ అవ్వదు, అంటే సక్సెస్ఫుల్గా అవ్వలేదు అని. అంటే ఈ ఫోర్క్ ఎగ్జిక్యూట్ అయినా కానీ మనకి ఈ చైల్డ్ ప్రాసెస్ జనరేట్ అవ్వలేదు అంటే దాని పిఐడి వాల్యూ ఎంత వస్తుంది, 0 కంటే తక్కువ వస్తుంది. అదే నీకు పిఐడి వాల్యూ కానీ 0 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 0 కంటే ఎక్కువ వస్తే ఇక్కడ ఏం జరిగింది ఒక పాయింట్ చూడండి. ఈ ప్రాసెస్ అనేది మనకి మెమరీలో ఉంటుంది. ఎప్పుడైనా ప్రతి ప్రాసెస్కి మీకు ఒక ప్రాసెస్ ఐడి అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. సపోజ్ దీని యొక్క ప్రాసెస్ ఐడి అనేది 100 అనుకుందాం. నీకు ఫోర్క్ అనే దాని ద్వారా ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయింది అనుకోండి, అప్పుడు దీనికి కూడా ఏదో ఒక ఐడి వస్తుంది, ఏది చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయితే. సో ఎప్పుడైతే నీకు చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయిందో ప్రాసెస్ ఐడి అని పిఐడి వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ వస్తుంది. ఓకే, 0 కంటే ఎక్కువ వచ్చింది బాగానే ఉంది, కానీ పిఐడి వాల్యూ ఎంత వస్తుంది అంటే ఈ చైల్డ్ ప్రాసెస్ యొక్క ప్రాసెస్ ఐడి ఏదైతే ఉందో దాని వాల్యూ వస్తుంది, అంటే ఇక్కడ 120 వస్తుంది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఫోర్క్ సిస్టమ్ కాల్, ఫోర్క్ ఒక సిస్టమ్ కాల్ ఒక పర్పస్ ఏంటి, ఒక న్యూ ప్రాసెస్ని క్రియేట్ చేయటం. ఎప్పుడైతే ఫోర్క్ ఎగ్జిక్యూట్ అయిందో అదొక వాల్యూని రిటర్న్ చేస్తుంది. రిటర్న్ చేసే వాల్యూ అనేది 0 వస్తే చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయినట్టు. అదే రిటర్న్ చేసే వాల్యూ అనేది 0 కంటే తక్కువ వస్తే చైల్డ్ ప్రాసెస్ జనరేట్ అవ్వనట్టు. అదే నీకు ప్రాసెస్ ఐడి అనేది 0 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ చైల్డ్ ప్రాసెస్ యొక్క ప్రాసెస్ ఐడి ఏముందో దాని వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు నాకు ప్రింట్ఎఫ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయ్యిద్ది అని అడుగుతాడు. జస్ట్ ఇలా ప్రోగ్రామ్ ఇస్తాడు, ఇచ్చి ప్రింట్ఎఫ్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే హాయ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అయ్యింది. హాయ్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుద్ది అంటే మీకు చూడండి ఒకసారి, ఈ మెయిన్ ఫంక్షన్లో ఎన్ని లైన్స్ రాసాం మనం, మొత్తం 2 లైన్స్ రాసాం. దీంట్లో ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫోర్క్ అంటే ఏమైంది, ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ అవుతుంది, అంటే ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. అంటే ఈ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అవ్వటం అంటే మీనింగ్ ఏంటి, ఇదే ప్రాసెస్ ఒక డూప్లికేట్ కాపీ వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అంటే మనం ఇక్కడ ప్రోగ్రామ్ కంట్రోల్ అని చెప్పేసి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను. ప్రోగ్రామ్ కంట్రోల్ ఒక పర్పస్ ఏంటి, అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే దీంట్లో ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత ఈ లైన్ పర్పస్ ఏంటి, ఒక డూప్లికేట్ కాపీ వచ్చింది. నెక్స్ట్ ఈ లైన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది. ప్రోగ్రామ్ కౌంటర్ అంటే అది. అలానే దీంట్లో కూడా ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే దీంట్లో ప్రోగ్రామ్ కౌంటర్ అనేది ఎక్కడుంది, సెకండ్ లైన్ అయినా ఇక్కడ కూడా సెకండ్ లైనే ఎగ్జిక్యూట్ అయింది. అంతేగాని మళ్ళీ దీంట్లో మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి కాదు. నీకు ఫోర్క్ రాగానే 2 ప్రోగ్రామ్స్ వచ్చినట్టు, 2 ప్రాసెసర్లు వచ్చినట్టు, ఒకటి పేరెంట్ ఒకటి చైల్డ్. మళ్ళీ దీంట్లో సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అదే లైన్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే టోటల్గా నీకు ప్రింట్ఎఫ్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది, 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. అంటే హాయ్ అని 2 సార్లు ప్రింట్ అయింది. అంటే ఇలా రాసి నువ్వు ప్రింట్ఎఫ్ హాయ్ అంటే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, హాయ్ అని 2 టైమ్స్ అవుట్పుట్ వస్తుంది. రీజన్ ఏంటి, ఫోర్క్కి అనగానే ఒక చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ అయింది, సేమ్ ప్రోగ్రామ్ ఇంకోటి వచ్చింది. తర్వాత ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది, ఇక్కడ కూడా ప్రోగ్రామ్ కౌంటర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఇది ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సేమ్ దీంట్లోనే నేను మెయిన్ అంటున్నాను, ఫోర్క్ అన్నాను, మళ్ళీ ఫోర్క్ అన్నాను, ప్రింట్ఎఫ్ హాయ్ అన్నాను. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఏం చేస్తాం మనం, ఈ ఎంటైర్ ప్రోగ్రాంలో ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అయింది. ఫోర్క్ అనగానే ఏమైంది, ఒక న్యూ ప్రాసెస్ క్రియేట్ అయ్యింది. న్యూ ప్రాసెస్ అంటే సేమ్ ఇలాంటి కాపీ ఇంకోటి వచ్చింది.
సేమ్ కాపీ వచ్చింది. మళ్ళీ మెయిన్ అంటాం, ఫోర్క్, మళ్ళీ ఫోర్క్, అగైన్ ఫోర్క్, సారీ ప్రింట్ఎఫ్ హాయ్ అని వస్తుంది. అంటే ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఇదొక ప్రోగ్రామ్ రెండు వచ్చాయి. అంటే ఇది పేరెంట్, మెయిన్ పేరెంట్, ఇది దీని ద్వారా ఈ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఇంకొక చైల్డ్ ప్రాసెస్ వచ్చింది. తర్వాత ఏం చెప్పాను నేను, ఈ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండిట్లో మళ్ళీ ఎక్కడి నుంచి ఎగ్జిక్యూట్ అవ్వాలి? ప్రోగ్రామ్ కౌంటర్ ఫస్ట్ ఇక్కడ ఉంది. ప్రోగ్రామ్ కౌంటర్ ఏంటి, నెక్స్ట్ లైన్ ఏముంది, ఇక్కడికి వస్తుంది. దీంట్లో కూడా ప్రోగ్రామ్ కౌంటర్ ఇక్కడికే వస్తుంది. అంటే దీంట్లో 4కి ఎగ్జిక్యూట్ అయ్యింది, మళ్ళీ దీంట్లో 4కి ఎగ్జిక్యూట్ అయ్యింది. దీంట్లో 4కి ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, మళ్ళీ దీనికి ఇంకో కాపీ వస్తుంది. మళ్ళీ మెయిన్ అంటాం, ఫోర్క్ ప్రింట్ఎఫ్ హాయ్. సో దీనికి ఇంకోటి వచ్చింది. అలానే ఇక్కడ కూడా ఏమైంది, ఇక్కడ ఫోర్క్ ఉంది, మళ్ళీ ఫోర్క్ ఉంది కాబట్టి సేమ్ దీనికి ఇంకో కాపీ వస్తుందా? అంటే మళ్ళీ మెయిన్ ఫోర్క్, అగైన్ ఫోర్క్, ప్రింట్ఎఫ్ హాయ్. సో ఇప్పుడు నీకు కంట్రోల్ అనేది ఇక్కడి నుంచి ఏమైంది దీనికి, అంటే ఇక్కడ నుంచి కంట్రోల్ దీని ద్వారా ఇది వచ్చింది చైల్డ్ ప్రాసెస్. ఇది పేరెంట్ అనుకుంటే ఇది చైల్డ్ అయింది. అప్పుడు దాని ప్రకారం కంట్రోల్ ఇక్కడ ప్రోగ్రామ్ కౌంటర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది. దీని ద్వారా ఇది క్రియేట్ అయింది కాబట్టి మళ్ళీ ఎక్కడికైనా వచ్చేది. అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. అప్పుడు ఇక్కడ కూడా దీని ద్వారా ఇది క్రియేట్ అయింది కాబట్టి ఇది ఎక్కడుందో ఇక్కడ కూడా అక్కడైనా ఉండేది కంట్రోల్. అంటే టోటల్గా ఇప్పుడు నీకు ఎన్ని వచ్చాయి మొత్తం ప్రాసెస్లు? 4 వచ్చాయి. ఈ 4లో కూడా మళ్ళీ ప్రతి లైన్ ఏముందో చూడండి. ఈ ప్రాసెస్లో ప్రింట్ఎఫ్ హాయ్ ఉంది, ఈ ప్రాసెస్లో ప్రింట్ఎఫ్ హాయ్ ఉంది, ఈ ప్రాసెస్లో ప్రింట్ఎఫ్ హాయ్, ఈ ప్రాసెస్లో ప్రింట్ఎఫ్ హాయ్. అంటే టోటల్గా ఎన్ని? 4 హాయ్ 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 అని 4 టైమ్స్ ప్రింట్ అయింది నీకు. అంటే 2 సిస్టమ్ కాల్స్ ఉండి 2 ఫోర్క్లు కంటిన్యూషన్గా ఉంటే నీకు అవుట్పుట్ ఏమొచ్చింది? 4 టైమ్స్ హాయ్ వచ్చింది. ఒక ఫోర్కే ఉంటే నీకు 2 టైమ్స్ వచ్చింది. అలా నీ దగ్గర n ఫోర్క్లు ఉన్నాయి అనుకోండి, వాడు n ఫోర్క్లు అనుకుండా ఇంకో విధంగా ఎలా అడుగుతాడో చూడండి. వాడు మెయిన్ ఫంక్షన్ అంటాడు, ఇంట్ i అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n, i ప్లస్ ప్లస్ అని ఫోర్క్ అనే సిస్టమ్ కాల్ చేస్తాడు. తర్వాత ప్రింట్ఎఫ్ హాయ్ అంటాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫోర్క్ అనేది నీకు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యింది? n టైమ్స్ రిపీట్ అయ్యింది. సో n టైమ్స్ నీకు ఒక ఫోర్క్ ఉంటేనే 2 హాయ్లు వచ్చాయి, 2 ఫోర్క్లు ఉంటే 4 వచ్చాయి. అంటే దీన్ని బట్టి n ఫోర్క్లు ఉంటే ఏమైంది అంటే ఫోర్క్లు n టైమ్స్ ఎగ్జిక్యూట్ అయితే నీకు టోటల్గా 2 పవర్ n టైమ్స్ అయినా ఎగ్జిక్యూట్ అయ్యేది. అంటే 2 పవర్ n హాయ్ 2 పవర్ n టైమ్స్ హాయ్ అని ప్రింట్ అయ్యింది. అంటే ఇప్పుడు సపోజ్ నీకు n వాల్యూ 10 ఇచ్చావనుకోండి, అంటే 2 పవర్ 10 టైమ్స్ హాయ్ హాయ్ అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగచ్చు, దీంట్లో ఇది పేరెంట్, నెక్స్ట్ దీని నుంచి వచ్చే అన్నీ కూడా ఏమవుతాయి? చైల్డ్ అవుతాయి. అంటే 2 ఫోర్క్లు ఉన్నప్పుడు మొత్తం 4 వచ్చాయి. ఆ 4లో ఒకటే పేరెంట్, మిగతా 3 ఏమవుతాయి? చైల్డ్స్ అవుతాయి. అలానే నీ దగ్గర n ఫోర్క్లు ఉన్నాయనుకోండి, n ఫోర్క్లు ఉంటే పేరెంట్ ఒకటే, చైల్డ్స్ మాత్రం ఎన్ని అవుతాయి? టోటల్గా నీకు 2 పవర్ n వచ్చాయి. ఈ 2 పవర్ nలో ఒక ప్రాసెస్ ఏమో చైల్డ్ ప్రాసెస్, ఒక ప్రాసెస్ ఏమో పేరెంట్ ప్రాసెస్. రిమైనింగ్ ప్రాసెస్లు అంటే ఏంటి? 2 పవర్ n మైనస్ 1 ఏమవుతాయి? చైల్డ్ ప్రాసెస్లు అవుతాయి. వాడు ఇంకో విధంగా ఎలా క్వశ్చన్ అడగచ్చు అంటే ఇలా ఇచ్చి ఎన్ని న్యూ ప్రాసెస్లు క్రియేట్ అవుతాయి అని అడగచ్చు. ఈ స్టేట్మెంట్ ఏమి ఇవ్వకుండా న్యూ ప్రాసెస్లు ఎన్ని వస్తాయి అని అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు ఏమో 2 పవర్ n. ఆ 2 పవర్ nలో ఒకటేమో పేరెంట్ ఉంటుంది, రిమైనింగ్ వచ్చే అన్నీ కూడా ఏమవుతాయి? చైల్డ్ ప్రాసెస్లు అవుతాయి. అప్పుడు చైల్డ్ ప్రాసెస్లు ఎన్ని వస్తాయి? 2 పవర్ n మైనస్ 1. ఇప్పుడు సపోజ్ ఇక్కడ n వాల్యూ అనేది వాడు సపోజ్ 4 అని ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ చైల్డ్ ప్రాసెస్లు ఎన్ని వస్తాయి? లేకపోతే నెంబర్ ఆఫ్ న్యూ ప్రాసెస్లు ఎన్ని వస్తాయి? న్యూ ప్రాసెస్లు అంటే ఏంటి? ఇది కాకుండా ఇంక కొత్త ఏమొస్తాయి? టోటల్గా దీంతో పాటు మొత్తం ఎన్ని వస్తాయి అంటే 2 పవర్ 4 అంటే 16. ఈ 16లో ఒకటి పేరెంట్, రిమైనింగ్ 15 ఏమవుతాయి?
న్యూ ప్రాసెస్లో అవుతాయి. న్యూ ప్రాసెస్లో అంటే ఏంటి, ఇక్కడ చైల్డ్ ప్రాసెస్ అన్నీ క్రియేట్ అవుతాయి. సో ఇలాంటి మోడల్లో మనల్ని అడిగే ఛాన్స్ ఉంది.